Hello girls, good morning. Today my topic is hypervisors. Unit 5. వర్చువలైజేషన్ అనే కాన్సెప్ట్ ని మనం క్రియేట్ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా మనకి హైపర్వైజర్స్ అనే టాపిక్ తెలియాలి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద టాపిక్ ఆఫ్ హైపర్వైజర్స్. గర్ల్స్ మీకు చెప్పాను, ఫిజికల్ మిషన్ మీద ఒకప్పుడు ఓన్లీ ఒక ఓఎస్ మాత్రమే ఉండేది. సో దానివల్ల మనకి రిసోర్సెస్ని ఫుల్ ఫ్లెజ్డ్గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం. కాబట్టి ఐటీ ఇండస్ట్రీ వాళ్ళు క్రియేట్ చేసిన టెక్నాలజీ ఏంటి అంటే కనుక వర్చువలైజేషన్. ఎస్, ఓకే, దట్ మీన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫిజికల్ మిషన్స్ టుడే ఐటీ ఇండస్ట్రీస్ ఆర్ యూజింగ్ వర్చువల్ మిషన్స్. ఓకే, విఎమ్స్ మీన్స్ వర్చువల్ మిషన్స్. ఫిజికల్ మిషన్ బదులుగా మ్యాక్సిమం ప్రతి ఒక్కళ్ళు యూస్ చేసిన టెక్నాలజీ ఏంటి అంటే కనుక వర్చువలైజేషన్, దట్ ఈస్ వర్చువల్ మిషన్స్. ఎందుకోసం మ్యాక్సిమం వర్చువల్ మిషన్స్ని యూస్ చేస్తున్నారు అంటే బికాస్ ఇట్ సపోర్ట్స్ గ్రీన్ ఐటీ సొల్యూషన్స్ అండ్ రిసోర్సెస్ని ఫుల్ ఫ్లెజ్డ్గా యూటిలైజ్ చేసుకోవచ్చు అండ్ ఇట్ మేక్స్ ద మేనేజ్మెంట్ టాస్క్ ఈజియర్. యాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ గర్ల్స్ ఇన్ మై బిఫోర్ వీడియో, వర్చువలైజేషన్ యొక్క అడ్వాంటేజెస్ అవే. ఓకే, అంటే ఫిజికల్ మిషన్స్ బదులుగా ప్రజెంట్ ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్న మిషన్స్ ఏంటి అంటే కనుక వర్చువల్ మిషన్స్. సో వర్చువల్ మిషన్స్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక గ్రీన్ ఐటీ సొల్యూషన్స్ని సపోర్ట్ చేస్తుంది. రిసోర్సెస్ని కూడా మనం ఒక ఫిజికల్ రిసోర్స్ని కూడా మనం ఫుల్ ఫ్లెజ్డ్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే ఏవైతే మేనేజ్మెంట్ టాస్క్స్ ఉన్నాయో వాటన్నిటిని ఈజీగా పెర్ఫామ్ చేయొచ్చు. ఓకే, మరి అలాంటి వర్చువలైజేషన్ అనే టెక్నాలజీని క్రియేట్ చేయాలి అంటే మనకు ఒక సాఫ్ట్వేర్ టూల్ కావాలి. ఆ సాఫ్ట్వేర్ టూల్ ఏంటి అంటే కనుక హైపర్వైజర్. ఓకే, సో వాట్ ఈజ్ హైపర్వైజర్ మీన్స్ ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్ టూల్ ఫర్ క్రియేటింగ్ వర్చువలైజేషన్. ఓకే, ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి అంటే మనకు ఒక సాఫ్ట్వేర్ టూల్ కావాలి. ఆ సాఫ్ట్వేర్ టూల్ ఏంటి అంటే కనుక హైపర్వైజర్. బికాస్ ఆఫ్ ద హైపర్వైజర్స్ వీఆర్ క్రియేటింగ్ ద వర్చువలైజేషన్, వీఆర్ క్రియేటింగ్ ద వర్చువల్ మిషన్స్ బికాస్ ఆఫ్ ద హైపర్వైజర్ టూల్. Okay, it is a software tool. Hypervisor means it is a software tool. Okay, and it is in between the virtual machines and physical infrastructure. ఓకే, వర్చువల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి అంటే హైపర్వైజర్ కావాలి. సో హైపర్వైజర్ అనేది ఒక సాఫ్ట్వేర్ టూల్, అది వర్చువల్ మిషన్కిను ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మధ్యలో ఉంటుంది. సో అలా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వర్చువల్ మిషన్కి మధ్యలో ఉండటం వల్ల వర్చువల్ మిషన్స్కి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈ హైపర్వైజర్ ఏం చేస్తుందంటే ప్రొవైడ్ చేస్తుంది. సో చూడండి ఒకసారి ఇక్కడ, it is a software tool that sits in between virtual machines and physical infrastructure and provides the required virtual infrastructure for virtual missions. Okay, so hypervisor is a software tool. ఓకే, ఎందుకోసం యూజ్ చేస్తున్నాం అంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి అంటే హైపర్వైజర్ అనే సాఫ్ట్వేర్ టూల్ కావాలి. సో అది దేనికి మధ్యలో ఉంటుందంటే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కిను వర్చువల్ మిషన్స్కి మధ్యలో ఒక వర్చువలైజేషన్ లేయర్ ఉంటుంది. ఆ వర్చువలైజేషన్ లేయర్ని నేను ఏమంటున్నానంటే హైపర్వైజర్స్ అంటున్నాను. ఓకే, యాక్చువల్గా ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వర్చువలైజ్ చేయొచ్చు. జనరల్గా వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి అంటే వర్చువల్ సిపియూస్ కానీ, వర్చువల్ మెమరీ కానీ, వర్చువల్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్స్ కానీ, వర్చువల్ స్టోరేజ్ కానీ, వర్చువల్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ డివైజెస్ కానీ, ఎవ్రీథింగ్ షుడ్ బి వర్చువలైజ్డ్. మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను. ఓకే, ప్రతిదాన్ని వర్చువలైజ్ చేయొచ్చు. హార్డ్వేర్ కానీ, మెమరీ కానీ, సాఫ్ట్వేర్ కానీ, అప్లికేషన్స్ కానీ, డేటా కానీ, స్టోరేజ్ కానీ, నెట్వర్క్స్ కానీ, ఎవ్రీథింగ్ షుడ్ బి వర్చువలైజ్డ్. ఓకే, బై ద virtualization layer or by using the hypervisors we can virtualize everything. Okay, and the hypervisors are also called as VMM. ఓకే, ఇక్కడ హైపర్వైజర్ని నేను ఏమంటున్నానంటే విఎంఎం స్టాండ్స్ ఫర్ వర్చువల్ మిషన్ మేనేజర్. ఓకే, హైపర్వైజర్ అన్న వర్చువల్ మిషన్ మేనేజర్ అన్న ఒక్కటే. ఓకే, వర్చువలైజేషన్ అనే కాన్సెప్ట్ని యాక్టివేట్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకు కావాల్సిన సాఫ్ట్వేర్ ఏంటి అంటే కనుక హైపర్వైజర్. And the hypervisor is the key factors in enabling virtualization in cloud data centers. ఓకే, అంటే వర్చువలైజేషన్ అనే కాన్సెప్ట్ని సపోర్ట్ చేయాలి అంటే ద మెయిన్ పిల్లర్, ద బ్యాక్ బోన్ ఏంటి అంటే కనుక హైపర్వైజర్. సో హైపర్వైజర్ అన్న వర్చువల్ మిషన్ మేనేజర్ అన్న ఒకటి. బై యూజింగ్ దిస్ వీ కెన్ వర్చువలైజ్ ఎవ్రీథింగ్. వర్చువల్ సిపియూస్ కానీ, వర్చువల్ మెమరీస్ కానీ, వర్చువల్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్స్ కానీ, virtual storage can everything which we can virtualize everything.
by using the software layer which we can call as hypervisors. And today there are different types of hypervisors are using in IT industry. Some of the examples of uh, hypervisors are VMware, Xen, Hyper-V, KVM, and OpenVZ. So all these are the different types of hypervisors that are used in our software industries. Okay, so in this chapter I will going to discuss some popular hypervisors present in the market, especially VMware కానీ Hyper-V కానీ ఇవన్నీ కూడా మనకి సిలబస్ లో యూస్ చేసే hypervisors. సో ఈ hypervisors గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. Okay guys, that's the introduction of hypervisors. Okay, so I am repeating the hypervisor introduction once again. So instead of using physical missions, today IT industries are using virtual missions, because the main advantage of using virtual missions are it supports green IT, and it increases resource utilization, and మేనేజ్మెంట్ టాస్క్స్ కూడా ఏం చేయొచ్చు అంటే ఈజీగా పెర్ఫామ్ చేయొచ్చు. సో అలాంటి వర్చువల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి అంటే నాకు ఒక సాఫ్ట్వేర్ టూల్ కావాలి. ఆ సాఫ్ట్వేర్ టూల్ ఏంటి అంటే హైపర్వైజర్. సో హైపర్వైజర్ అనేది ఒక సాఫ్ట్వేర్ టూల్. అది దేనికి మధ్యలో ఉంటుంది అంటే ఒక ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక వర్చువల్ మిషన్కి మధ్యలో ఉంటుంది. ఓకే, సో ఇన్ బిట్వీన్ వర్చువల్ మిషన్స్ అండ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సో హైపర్వైజర్ ఈజ్ అ సాఫ్ట్వేర్ టూల్. ఓకే, వర్చువల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలంటే హైపర్వైజర్ అనే సాఫ్ట్వేర్ టూల్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అది వర్చువల్ మిషన్స్కి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మధ్యలో ఉంటుంది. సో అది ఏం చేస్తుంది, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రిసోర్సెస్ని వర్చువల్ మిషన్స్కి షేర్ చేయడానికి హైపర్వైజర్ అనేది ఒక మీడియేటర్ కింద వర్క్ చేస్తుంది. ఓకే, ఏదైతే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఆ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వర్చువల్ మిషన్స్కి వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఇవ్వడానికి ఇది ఒక మీడియేటర్ కింద యాక్ట్ చేస్తుంది. ఓకే, జనరల్గా దేని వర్చువలైజ్ చేయొచ్చు అంటే దేనైనా వర్చువలైజ్ చేయొచ్చు. వర్చువల్ CPU కానీ మెమరీ కానీ దేనైనా చేయొచ్చు. అలా వర్చువలైజేషన్ చేయాలి అంటే కనుక హైపర్వైజర్ కావాలి. అది ఒక సాఫ్ట్వేర్ టూల్. అది ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్న రిసోర్సెస్ని తీసుకొని వర్చువల్ మిషన్స్కి వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ హైపర్వైజర్ని మనం ఏమంటున్నాం అంటే వర్చువల్ మిషన్ మేనేజర్ అంటున్నాం. ఓకే, ప్రెజెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైపర్వైజర్స్ ఇండస్ట్రీ వాళ్ళు యూస్ చేస్తున్నారు, IT ఇండస్ట్రీ వాళ్ళు యూస్ చేస్తున్నారు. అందులో VMware అనే ఒక హైపర్వైజర్ కానీ, Xen కానీ, Hyper-V కానీ, ఓకే, ఆల్ దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైపర్వైజర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ అవర్ IT ఇండస్ట్రీ. ఓకే, some popular hypervisors will be discussed later in this video, especially VMware కానీ Hyper-V కానీ. ఈ రెండు హైపర్వైజర్స్ గురించి మనకు సిలబస్లో ఉంది, అది నెక్స్ట్ చెప్తాను. ఓకే, నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ హైపర్వైజర్స్. ఓకే, హైపర్వైజర్ అంటే ఇంట్రొడక్షన్ చెప్పానమ్మా. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ హైపర్వైజర్స్ చూద్దాం. ఓకే, సో టైప్స్ ఆఫ్ హైపర్వైజర్స్ వెళ్ళే ముందు బిఫోర్ హైపర్వైజర్స్, సో హైపర్వైజర్స్ కంటే ముందు అప్పుడు ఏముండేదంటే 1-to-1 రిలేషన్షిప్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా కదా? ఎస్ అన్న, అంటే హైపర్వైజర్స్ రాకముందు ఓకే, సో హార్డ్వేర్కి ఆపరేటింగ్ సిస్టమ్కి ఎలాంటి రిలేషన్షిప్ ఉండేదంటే 1-to-1 రిలేషన్షిప్పే ఉండేది. అంటే ఒక హార్డ్వేర్ మీద ఒక ఓఎస్ఏ ఉండేది. అదే కదా నేను ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలో చెప్పింది. ఓకే, సింగిల్ హార్డ్వేర్ హ్యాస్ ఒక ఫిజికల్ హార్డ్వేర్ మీద ఒక ఓఎస్ఏ ఉండదు అండ్ 1-to-1 రిలేషన్షిప్ అది. సో దానివల్ల ఫుల్ ఫ్లెడ్జ్గా రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం. ఎస్ అన్న, కానీ హైపర్వైజర్ అనే కాన్సెప్ట్ని ఇంట్రొడ్యూస్ చేశాక నాకు రిలేషన్షిప్ ఏమైందంటే 1-to-many. Before hypervisors 1-to-1, that means single hardware has single OS, physical hardware has single OS. After hypervisors the relationship became 1-to-many. Okay, so 1-to-many means ఒక సింగిల్ హార్డ్వేర్ మీద మెనీ OS ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే, ఒక సింగిల్ హార్డ్వేర్ని మెనీ ఆపరేటింగ్ సిస్టమ్స్ని రన్ చేయొచ్చు. ఓకే, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ని కూడా రన్ చేయొచ్చు. బిఫోర్ హైపర్వైజర్ ఒక సింగిల్ హార్డ్వేర్ మీద సింగిల్ OS ఉండేది. బట్ ఆఫ్టర్ హైపర్వైజర్స్ ఒక సింగిల్ హార్డ్వేర్ని మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏం చేస్తున్నాయంటే షేర్ చేసుకుంటున్నాయి. సో ఎప్పుడైతే మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ షేర్ చేసుకుంటున్నాయో ఆటోమేటిక్గా రిసోర్సెస్ని ఫుల్ ఫ్లెడ్జ్గా యూటిలైజ్ చేసుకోవచ్చా లేదా? ఓకే, సో దట్స్ ద లాజిక్. బికాస్ ఆఫ్ ద హైపర్వైజర్స్ వర్చువలైజేషన్ కాన్సెప్ట్ ఉంది అంటే బికాస్ ఆఫ్ ద హైపర్వైజర్ సాఫ్ట్వేర్ లేయర్. ఓకే, అండ్ దేర్ ఆర్ 2 types ఆఫ్ హైపర్వైజర్స్.
First one is type 1 hypervisor and second one is type 2 hypervisors. Type 1 hypervisor is also known as bare metal hypervisor and type 2 hypervisor is also known as hosted hypervisors. ఓకే, అండ్ టైప్ 1 అంటే ఏంటి, టైప్ 2 అంటే ఏంటి, సో ఆ రెండింటికి డిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఆ డిఫరెన్సెస్ ఏంటో అవి ఎలా వర్క్ అవుతాయో ఫిగర్స్తో సహా నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. ఓకేనా. So coming to first type of hypervisor is type 1 hypervisor. So type 1 hypervisor is also known as bare metal or native hypervisor. Okay, type 1 hypervisor అంటేనే bare metal కానీ native hypervisor కానీ. సో ఇక్కడ చూడండి ఇక్కడ. Okay, it can run and access physical resources directly without the help of any host operating system. ఓకే, సో టైప్ 1 hypervisor యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక ఫిజికల్ రిసోర్సెస్ని డైరెక్ట్గా యాక్సెస్ చేసుకునే కెపాసిటీ ఉంది వితౌట్ హెల్ప్ ఆఫ్ ఎనీ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉండే ఫిజికల్ కంప్యూటర్లో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్ని మనం ఏమంటాం అంటే హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. ఓకే, సో ఎటువంటి హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ హెల్ప్ లేకుండానే డైరెక్ట్గా ఫిజికల్ రిసోర్సెస్ని ఏం చేస్తుందంటే యాక్సెసింగ్ చేస్తుంది. So here the additional overhead of communicating with the host operating system is reduced and offers better efficiency when compared to type 2 hypervisors. So type 1 hypervisor అన్న bare metal hypervisor అన్న native hypervisor అన్న ఒకటే. సో ఇది ఏం చేస్తుందంటే వర్చువల్ మిషన్స్ కి డైరెక్ట్ గా ఫిజికల్ రిసోర్సెస్ ని షేర్ చేస్తుంది and it does not depend upon the host operating system and it is very efficient when comparing to the type 2 hypervisors. ఓకే, అండ్ ఈ టైప్ ఆఫ్ హైపర్వైజర్స్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే జనరల్గా సర్వర్స్ దట్ హ్యాండిల్ హెవీ లోడ్ అండ్ రిక్వైర్ మోర్ సెక్యూరిటీ. ఓకే, హెవీ లోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి అన్నా లేకపోతే ఎక్కువ సెక్యూరిటీ కావాలన్నా అలాంటప్పుడు యూజ్ చేసే హైపర్వైజర్ ఏంటి అంటే కనుక టైప్ 1 హైపర్వైజర్స్. సో సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ టైప్ 1 హైపర్వైజర్స్ ఆర్ మైక్రోసాఫ్ట్ హైపర్-వి, సిట్రిక్స్, జెన్ సర్వర్, VMware ESXi. ఓకే, ఇందులో మనం మైక్రోసాఫ్ట్ హైపర్-వి గురించి, VMware ESXi గురించి మనకు సిలబస్లో ఉంది, అక్కడ చెప్దాం. అండ్ ఒరాకిల్ VMware, ఓకే, ఒరాకిల్ VM సర్వర్, ఓకే, ఇది కూడా ఉంది. వీటన్నిటిని గురించి తర్వాత చూసుకుందాం. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ టైప్ 1 హైపర్వైజర్. సో టైప్ 1 హైపర్వైజర్ అన్న బేర్ మెటల్ హైపర్వైజర్ అన్న నేటివ్ హైపర్వైజర్ అన్న ఒకటి. సో అది ఫిజికల్ రిసోర్సెస్ని ఎటువంటి హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ హెల్ప్ లేకుండా డైరెక్ట్గా వర్చువల్ మిషన్స్కి రిసోర్సెస్ని షేర్ చేస్తుంది. ఓకే, అండ్ ఇట్ ఈస్ వెరీ ఎఫిషియంట్ వెన్ కంపేర్ టు టైప్ 2 హైపర్వైజర్స్. ఓకే, ఎలాంటప్పుడు యూజ్ చేస్తామంటే సర్వర్స్ హెవీ లోడ్ని కానీ సెక్యూరిటీ ఎక్కువగా కావాల్సి వచ్చినప్పుడు ఇలాంటి హైపర్వైజర్స్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, టైప్ 1 యొక్క హైపర్వైజర్ ఎలా ఉంటుందో ఫిగర్ ద్వారా మీకు చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. సో గర్ల్స్, if you observe, this is the figure of type 1 hypervisor. So if you observe girls, ఫిజికల్ హార్డ్వేర్ మీద డైరెక్ట్గా హైపర్వైజర్ ఉందా లేదా? ఓకే, పైన వర్చువల్ మిషన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇది ఒక వర్చువల్ మిషన్, ఇది ఒక వర్చువల్ మిషన్. ఓకే, వర్చువల్ మిషన్లో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్ని మనం ఏమంటున్నాం అంటే గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటున్నాం. ఓకే, వర్చువల్ మిషన్ మీన్స్ ఇట్ వర్క్స్ జస్ట్ లైక్ ఏ నార్మల్ మిషన్. ఓకే, ఒక నార్మల్ మిషన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో వర్చువల్ మిషన్ కూడా అలాగే ఎగ్జిక్యూట్ అవుతుంది. దాంట్లో కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, కానీ అందులో ఉండే ఓఎస్ ఏమంటామంటే గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. ఫిజికల్ మిషన్లో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్ ఏమో హోస్ట్ అంటాము, వర్చువల్ మిషన్లో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్ ఏమో గెస్ట్ అంటాం, అంతే తేడా. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా, ఈ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వర్చువల్ మిషన్స్కి హైపర్వైజర్ ఏం చేస్తుంది అంటే డైరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇప్పుడు గమనించండి, మీకు చెప్పాను హైపర్వైజర్ ఇస్ ద సాఫ్ట్వేర్ టూల్ దట్ సిట్స్ బిట్వీన్ ద ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ద వర్చువల్ మిషన్. ఎస్ అన్నో, అదేగా నేను మీకు చెప్పిన అది. సో ఇక్కడ టైప్ 1 హైపర్వైజర్ అంటే ఏంటంటే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఓకే, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎటువంటి హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ హెల్ప్ లేకుండా డైరెక్ట్గా వర్చువల్ మిషన్స్కి వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని షేర్ చేస్తే ఇలాంటి హైపర్వైజర్ని మనం ఏమంటున్నాం అంటే టైప్ 1 హైపర్వైజర్. ఓకే, సో చూడండి ఇక్కడ ఏమో ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, పైన ఏమో హైపర్వైజర్ ఉంది, పైన ఏమో వర్చువల్ మిషన్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ వర్చువల్ ప్రాసెసర్ కానీ, వర్చువల్ మెమరీ కానీ, వర్చువల్ స్టోరేజ్ కానీ, వర్చువల్ నెట్వర్క్ కానీ. సో ఈ హైపర్వైజర్ ఏం చేస్తుందంటే ఈ వర్చువల్ మిషన్స్ కావాల్సిన వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా
ఈ హైపర్వైజర్ ఏం చేస్తుందంటే కింద ఉన్న ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి డైరెక్ట్గా యాక్సెసింగ్ చేసి, అంటే ఈ హైపర్వైజర్ కింద ఉన్న రిసోర్సెస్ని డైరెక్ట్గా యాక్సెసింగ్ చేసి ఈ వర్చువల్ మిషన్స్కి వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏం చేస్తుందంటే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది వితౌట్ ఎనీ హెల్ప్ ఆఫ్ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ టైప్ 1 hypervisor. Okay, and it is very efficient girls, very secure and very efficient. సర్వర్స్ ఎక్కువగా లోడ్ లాగాలి అనుకున్నా, సర్వర్కి ఎక్కువ సెక్యూరిటీ కావాలని అనుకున్నా ఖచ్చితంగా యూస్ చేసేది ఏంటి అంటే కనుక టైప్ 1 hypervisors. ఓకే, అండ్ ఇట్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ద హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈ హైపర్వైజర్ ఏం చేస్తుందంటే తీసుకొని డైరెక్ట్గా వర్చువల్ మిషన్స్కి షేర్ చేస్తుంది. So it is the mediator between the virtual missions and the physical infrastructure. That is hypervisor, which is a software tool, which is and we can call this hypervisor is also known as virtual mission manager. Okay guys, next one. సో ఇందాక టైప్ 1 హైపర్వైజర్ అంటే ఏం చూసుకుందాం, ఇప్పుడు టైప్ 2 హైపర్వైజర్ చూద్దాం. సో టైప్ 2 హైపర్వైజర్ అన్న ఎంబెడెడ్ ఆర్ హోస్టెడ్ హైపర్వైజర్ అన్న ఒకటే. ఓకే, సో ఇందాక టైప్ 1 హైపర్వైజర్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డైరెక్ట్గా యాక్సెస్ చేసి వర్చువల్ మిషన్కి ఇస్తుంది. కానీ ఇక్కడ టైప్ 2 హైపర్వైజర్ రిక్వైర్స్ ద హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ డస్ నాట్ హ్యావ్ డైరెక్ట్ యాక్సెస్ టు ద ఫిజికల్ హార్డ్వేర్. ఓకే, అంటే హైపర్వైజర్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యాక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా ఎవరి హెల్ప్ తీసుకోవాలి, హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద హెల్ప్ తీసుకోవాలి. ఓకే గర్ల్స్, సో ఇందాక టైప్ 1 ఏం చేసింది, టైప్ 1 హైపర్వైజర్ ఏం చేస్తుందంటే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డైరెక్ట్గా యూజ్ చేసుకొని వర్చువల్ మిషన్స్కి ఇచ్చేసింది. అక్కడ టైప్ 1లో ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిసోర్సెస్ని డైరెక్ట్గా వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేసింది. కానీ ఇక్కడ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డైరెక్ట్గా యాక్సెసింగ్ చేయడం కుదరదు టైప్ 2 హైపర్వైజర్స్లో. టైప్ 1 హైపర్వైజర్లో ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు, కానీ టైప్ 2 హైపర్వైజర్స్లో ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆర్ ఫిజికల్ హార్డ్వేర్ని డైరెక్ట్గా యాక్సెసింగ్ చేయడం కుదరదు. ఎందుకంటే హైపర్వైజర్ ఫిజికల్ హార్డ్వేర్ని కనుక యాక్సెసింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా దానికి ఏం కావాలంటే హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. టైప్ 2 hypervisors does not directly access the physical hardware. Okay, type 1 hypervisor can access the physical hardware directly. Okay, but type 2 hypervisor physical hardware ni direct ga access చేయలేదు. అది physical hardware ni కనుక యాక్సెస్ చేయాలి అంటే ఖచ్చితంగా దానికి ఎవరి హెల్ప్ కావాలంటే హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ హెల్ప్ కావాలి. Okay, so చూడండి, these type of hypervisors are installed on the host operating system on as a software program. Okay, next one, the host operating system is also known as physical host, which are direct access to the underlying infrastructure. Okay, so ఒక హైపర్వైజర్ టైప్ 2 హైపర్వైజర్ ఫిజికల్ హార్డ్వేర్ ని డైరెక్ట్ గా యాక్సెస్ చేయలేదు. ఓకే, ఫిజికల్ హార్డ్వేర్ని డైరెక్ట్గా యాక్సెసింగ్ చేయాలి అంటే మధ్యలో నాకు ఒక మీడియేటర్ కావాలి. అది ఎవరు అంటే కనుక హోస్ట్ ఆపరేటింగ్ సిస్టము. అంటే ఫిజికల్ హార్డ్వేర్ని యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ టైప్ 2 హైపర్వైజర్ ఏమో హోస్ట్ ఓఎస్తో కమ్యూనికేట్ అయ్యి, ఓకే, ఆ హోస్ట్ ఓఎస్ ఏమో అండర్లైయింగ్ హార్డ్వేర్తో కమ్యూనికేట్ అయ్యాక అప్పుడు దాని నుంచి రిసోర్సెస్ని వర్చువల్ మిషన్స్కి హైపర్వైజర్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో టైప్ 2 హైపర్వైజర్స్ డస్ నాట్ డైరెక్ట్లీ కమ్యూనికేట్ విత్ ద ఫిజికల్ హార్డ్వేర్. ఓకే, అది కమ్యూనికేట్ చేయాలంటే మధ్యలో ఖచ్చితంగా ఏం కావాలంటే హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద కావాలి. దట్ మీన్స్ టైప్ 2 హైపర్వైజర్స్ డిపెండ్స్ అపాన్ ద హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఒకవేళ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ కనుక ఫెయిల్ అవుతే కనుక వర్చువల్ మిషన్స్ ఆల్సో ఫెయిల్ అవుతాయి. సో చూడండి ఇక్కడ, ద మేజర్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ అప్రోచ్ ఇస్ ఇఫ్ ద హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫెయిల్స్ ఆర్ క్రాషెస్, ఇట్ ఆల్సో రిజల్ట్స్ ఇన్ క్రాషెస్ ఆఫ్ వర్చువల్ మిషన్స్. ఓకేనా, ఎందుకంటే టైప్ 2 హైపర్వైజర్స్ ఫిజికల్ రిసోర్సెస్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయలేదు. ఖచ్చితంగా ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ కనుక ఫెయిల్ అవుతా కనుక ఆటోమేటిక్గా వర్చువల్ మిషన్స్ కూడా నాకు ఏమవుతుంటే ఫెయిల్ అవుతాయి. అండ్ ఇట్ ఈస్ వెరీ లెస్ ఎఫిషియన్సీ. దట్ మీన్స్ అది ఎఫిషియన్సీ తక్కువ వెన్ కంపేర్డ్ టు టైప్ 1.
ఓకే, ఎస్పెషల్లీ ఈ టైప్ 2 హైపర్వైజర్స్ ని దేని మీద యూస్ చేస్తాం అంటే క్లయింట్ సిస్టమ్స్ లో యూస్ చేస్తాం. అండ్ వెరీ వేర్ ఎఫిషియన్సీ ఈజ్ లెస్ క్రిటికల్, ఎక్కువ ఎఫిషియన్సీ అవసరం లేదు, క్లయింట్ సిస్టమ్స్ చాలు అనుకుంటా కనుక అప్పుడు యూస్ చేసే హైపర్వైజర్స్ ఏంటంటే టైప్ 2 హైపర్వైజర్స్. ఎగ్జాంపుల్ ఆఫ్ టైప్ 2 హైపర్వైజర్స్ ఏంటంటే VMware వర్క్ స్టేషన్. అక్కడ VMware చూసాం కదా, VMware ESXi. సో VMware సపోర్ట్స్ టైప్ 1 యాజ్ వెల్ యాజ్ టైప్ 2. అండ్ ఒరాకిల్ వర్చువల్ బాక్స్ ఇక్కడ మనకు సిలబస్ లో ఉంది అంటే ఒరాకిల్ వర్చువల్ బాక్స్. ఈ ఒరాకిల్ వర్చువల్ బాక్స్ అనేది టైప్ 2 హైపర్వైజర్, ఇది మనకు సిలబస్ లో ఉంది ఇది కూడా. Okay, so that's all about type 2 hypervisors. So the main difference of type 1 and type 2 is type 1 hypervisors directly access the physical resources and share the infrastructure to the virtual machine. ఓకే, డైరెక్ట్ గా ఫిజికల్ రిసోర్సెస్ ని యాక్సెస్ చేస్తుంది, ఎక్కువగా ఎఫిషియన్సీ ఉంటుంది. కానీ టైప్ 2 హైపర్వైజర్స్ డైరెక్ట్ గా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని యాక్సెసింగ్ చేయలేదు. ఓకే, అది యాక్సెసింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా టైప్ 2 హైపర్వైజర్ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద డిపెండ్ అవ్వాల్సిందే. ఒకవేళ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ కనుక ఫెయిల్ అవుతే కనుక ఆటోమేటిక్గా వర్చువల్ మిషన్స్ కూడా ఏమవుతాయంటే ఫెయిల్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వన్, దీనికి టైప్ 2 హైపర్వైజర్ సంబంధించిన ఫిగర్ చూద్దాం. సో చూడండి గర్ల్స్, ఇక్కడ చూడండి ఇక్కడ. సో ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఏముంది చూడండి, హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్, పైన ఏముంది హైపర్వైజర్. సో డిఫరెన్స్ అర్థమైంది కదా. ఓకే, అంతకుముందు ఫిగర్లో చూడండి, అంతకుముందు టైప్ 1 హైపర్వైజర్ ఫిగర్ చూపిస్తాను చూడండి, ఒకసారి బ్యాక్ వెళ్తున్నాను. సో ఈ ఫిగర్ చూడండి, ఇక్కడ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డైరెక్ట్ గా హైపర్వైజర్ ఉంది. అంటే ఈ హైపర్వైజర్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని యాక్సెస్ చేసుకుని డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకుని వర్చువల్ మిషన్స్ కి వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేస్తుంది. దట్ మీన్స్ ఇక్కడ హైపర్వైజర్ డైరెక్ట్ గా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని యాక్సెస్ చేస్తుంది. ఓకేనా, అంటే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైనే హైపర్వైజర్ చూడండి. కానీ నెక్స్ట్ ఫిగర్ లో చూస్తాం చూడండి, ఇక్కడ ఏముంది, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, ఆ పైన హైపర్వైజర్ ఉంది, ఆ పైన వర్చువల్ మిషన్స్ ఉన్నాయి. కరెక్టే కదా. అంటే ఈ హైపర్వైజర్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డైరెక్ట్ గా యాక్సెస్ చేయలేదు, అవునా. సో ఈ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డైరెక్ట్ గా ఎవరు యాక్సెస్ చేయగలరు, హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే యాక్సెస్ చేయగలదు. అంటే హైపర్వైజర్ ఈ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ ఈ హైపర్వైజర్ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ని అడిగితే అది ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని యాక్సెస్ చేసి హైపర్వైజర్ కి ఇస్తే ఈ హైపర్వైజర్ వర్చువల్ మిషన్స్ కి ప్రొవైడ్ చేస్తుంది వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని. దట్ మీన్స్ ఇక్కడ హైపర్వైజర్ డిపెండ్స్ ఆన్ ద హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఒకవేళ ఈ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ కనుక ఫెయిల్ అవుతే కనుక ఆటోమేటిక్ గా ఈ వర్చువల్ మిషన్స్ కూడా మీకు ఏమవుతాయంటే ఫెయిల్ అవుతాయి. దట్స్ ద లాజిక్. ఓకే గర్ల్స్, దట్ మీన్స్ హైపర్వైజర్ డిపెండ్స్ అపాన్ ద హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఇక్కడ హైపర్వైజర్ డైరెక్ట్ గా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని యాక్సెసింగ్ చేయలేదు, మధ్యలో హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఈ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫెయిల్ అవుతే వర్చువల్ మిషన్స్ కూడా ఫెయిల్ అవుతాయి. ఓకే, దిస్ ఇస్ టైప్ 2 హైపర్వైజర్స్ విచ్ హ్యాస్ వెరీ లెస్ సెక్యూరిటీ. ఓకే, నెక్స్ట్ వన్. సో దానికి అమ్మ దిస్ ఇస్ ద లాస్ట్ ఫిగర్. సో టైప్ 1 కి టైప్ 2 కి మీకు ఓకే పక్క పక్కన పెడుతున్నాను చూడండి. సో చూడండి, టైప్ 1 హార్డ్వేర్ పైన హైపర్వైజర్స్ ఉంటుంది, హైపర్వైజర్స్ పైన వర్చువల్ మిషన్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ. ఓకే, ఫిజికల్ హార్డ్వేర్ మీద డైరెక్ట్ గా హైపర్వైజర్ ఉందా లేదా, దీన్ని మనం ఏమన్నా అంటే టైప్ 1. ఓకే, జస్ట్ మీకు ఇంకొంచెం క్లారిటీ కోసం ఇలా ఇంకొక ఫిగర్ తీసుకున్నానమ్మా. సో ఇక్కడ టైప్ 2 చూడండి, హార్డ్వేర్ పైన హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్ పైన హైపర్వైజర్ ఉంటుంది, దానిపైన వర్చువల్ మిషన్స్ ఉంటాయి. ఓకే, వర్చువల్ మిషన్ లో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్ ఏమో గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్, ఫిజికల్ మిషన్ లో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్ ఏమో హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో ఇక్కడ చూడండి, హైపర్వైజర్ ఈ హార్డ్వేర్ మీద డైరెక్ట్ గా యాక్సెస్ చేస్తుంది, డైరెక్ట్ గా యాక్సెస్ చేసి వర్చువల్ మిషన్స్ కి వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఇక్కడ ఈ హైపర్వైజర్ డైరెక్ట్ గా ఈ ఫిజికల్ హార్డ్వేర్ ని యాక్సెస్ చేస్తున్నా లేదు. ఓకే, మధ్యలో హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఓకే, దీని ద్వారా ఫిజికల్ హార్డ్వేర్ ని తీసుకొని వర్చువల్ మిషన్స్ కి ఇస్తుంది. సో హైపర్వైజర్ ఇక్కడ ఏమో హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, డైరెక్ట్ గా హార్డ్వేర్ ని యాక్సెస్ చేయలేదు, అవునా. కానీ ఇక్కడ టైప్ 1 లో అయితే కనుక హైపర్వైజర్ డైరెక్ట్ గా హార్డ్వేర్ ని యాక్సెస్ చేస్తుంది. Okay guys, that's the difference between type 1 and type 2. So hypervisor is a software tool, it creates virtualization environment, and hypervisor is also known as virtual machine manager. Okay, that's all girls. Okay, so ee hypervisor untane virtualization concept support chestundi. Okay girls, thank you.